హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీ అందరి ముందుకొచ్చేసాను. మనకి కార్తీక మాసంలో వచ్చే చిలుకు ద్వాదశి, చిలుకు ఏకాదశి, చిలుకు ద్వాదశి మనకి ఏ తేదీల్లో వచ్చాయి, 12వ తేదీన లేదా 13వ తేదీన అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మనకి ఈ సంవత్సరం అన్నీ లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం మొత్తం మనకి తగులు మిగులుగా వస్తున్నాయి కదండి. ఈ సంవత్సరం మనకి చిలుకు ఏకాదశి, అదే మన కార్తీక శుద్ధ ఏకాదశి మనకి ఏ తేదీల్లో వచ్చాయి, ద్వాదశి ఏ తేదీల్లో వచ్చాయి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకి 2024 నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1:30 వరకు అయితే మనకి ఏకాదశి గడియలు అయితే ఉన్నాయండి. ఈరోజు మనము ఉపవాసం ఉండాలా, లేదంటే 11వ తేదీ ఉపవాసం ఉండాలా, 12వ తేదీ ఉపవాసం ఉండాలా అనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మనకి స్నానానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు మాత్రం 11వ తేదీ కాకుండా 12వ తేదీ స్నానాన్ని ఆచరించాలి. లేదు సాయంత్రం దీపాలు పెట్టుకుంటాము ఉపవాసం ఉండి అనుకునే వాళ్ళు మాత్రం 11వ తేదీ ఉపవాసం ఉండి దీపాలు అయితే పెట్టుకోండి. మనకైతే 12వ తేదీ మధ్యాహ్నం వరకు అయితే ఏకాదశి గడియలు అయితే ఉంటున్నాయి కాబట్టి మనము 11వ తేదీ ఉపవాసం ఉండి 12వ తేదీ మధ్యాహ్నం వరకు అయితే ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చండి. ఆ రోజు మధ్యాహ్నం నుంచి మనకి ద్వాదశి గడియలు అయితే వస్తున్నాయి. మనము ఏకాదశి ఉపవాసము అంటే ఏకాదశి పూర్తిగా ఉండి ద్వాదశి రోజు ఉపవాసం విరమిస్తాము. అలా ఈ ఉపవాస దీక్షను విరమిస్తాం కాబట్టి మనకి ఈ సంవత్సరం ఎలా చేసుకోవాలో చాలా కన్ఫ్యూజన్గా వచ్చింది కాబట్టి మీ అందరితో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మనకి 2024 నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 2024 నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం వరకు మనకైతే ఏకాదశి గడియలు అయితే ఉంటున్నాయండి. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం నుంచి అయితే మనకి ద్వాదశి గడియలు అయితే వస్తున్నాయి కాబట్టి దానిని బట్టి మీ వీలుని బట్టి అయితే ఉపవాసానికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు ఉపవాసానికి, స్నానానికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు స్నానానికి ఇచ్చి ఉపవాసాన్ని అయితే చేయవచ్చు. ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము. ఏకాదశి రోజు ఉదయాన్నే లేచేసి స్నానం చేయాలండి. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ముందుగా గంగాదేవిని ప్రార్థించి గంగాదేవికి పూజ చేసుకొని తర్వాత తలంటు స్నానం చేయాలండి. తలకు స్నానం చేసి మనము ఏదైనా నదీ జలాల్లో స్నానం చేస్తే చాలా మంచిది. నదులు, కాలువలు ఇలాంటి వాళ్ళలో స్నానం చేస్తే సముద్ర స్నానం ఇంకా మంచిదండి. ఏ వీలు లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇంట్లోనే మనకి ట్యాపులు ఉంటాయి కదండి, మన ఇంట్లోనే ట్యాపులకి గంగాదేవి పూజ చేసుకొని గంగాదేవిగా భావించి ఆ తల్లికి పూజ చేసుకొని గంగే చెమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మితం సన్నిధం కురు అనుకుంటూ ఆ గంగాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించి మనం స్నానం చేసే ఆ నీటిలోనే పసుపు కలిపేసుకొని ఆ నీటిలోకి గంగాదేవిని ఆహ్వానం చేసి ఆ నీటితో అయితే మనం శుద్ధిగా స్నానం చేయాలండి. తర్వాత ఇంట్లో దీపం వెలిగించుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని తర్వాత ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయానికి కానివ్వండి, విష్ణాలయానికి కానివ్వండి వెళ్ళి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంటికి రావాలి. ముందుగా విఘ్నేశ్వరుడిని అయితే ప్రార్థించాలండి. నేను ఇలా వ్రతం చేయాలనుకుంటున్నాను తండ్రి, ఎలాంటి ఆటంకం రాకుండా చూడు అని అయితే ముందుగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించి తర్వాత ఇంటికి వచ్చి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఆ రోజు ఎలాంటి ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యం అంతా సరిగా ఉంది చేయగలము అనుకునేవాళ్ళు ఓన్లీ పాలు పండ్లు తీసుకొని అయితే ఉపవాసం ఉండొచ్చు. లేదు మాకు ఆరోగ్యం సహకరించదు అనుకునేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసాన్ని అయితే చేయవచ్చు. ఆ రోజు సాయంత్రం కూడా ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం కూడా మనం అల్పాహారం లాంటివి పాలు పళ్ళు ఏమైనా తీసుకొని మరుసటి రోజు వరకు తీసుకుని మీ ఆరోగ్యం సహకరించినట్లయితే నేలపడక చేయండి. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవాలి. ఏకాదశి ద్వాదశి వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమేనండి. లేదు మేము ఓన్లీ పూజ మాత్రమే చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి ఇలాంటి నియమాలు ఏమీ అవసరం లేదు. ఆ తర్వాత ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవాలి, నేలపడక పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ ఏకాదశి రోజు మనమైతే ఉపవాసాన్ని అయితే ఆచరించాలి. ఇది 11వ తేదీ దీపాలు వెలిగించాలనుకున్న వాళ్ళండి. ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళేసి స్వామివారికి టెంపుల్లో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, శివాలయం కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళేసి దీపాలు వెలిగించేసి మరుసటి రోజు అయితే
ఉపవాసాన్ని విరమించవచ్చు. లేదు మేము మాకు స్నానం ముఖ్యము అనుకున్న వాళ్ళు 12వ తేదీ ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేసి ఇలాగే నదులు కానివ్వండి, కాలువలు కానివ్వండి, సముద్ర స్నానం కానివ్వండి ఆచరించి ఆ రోజు ఉపవాసం చేసినా కానివ్వండి, మనకి ఆ రోజు మధ్యాహ్నం వరకే ఏకాదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు మధ్యాహ్నం నుంచి మనకి ద్వాదశి గడియలు పడుతూ ఉన్నాయి. ఉండగలిగిన వాళ్ళు 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం ఉండొచ్చండి. చాలా మంచిది. మధ్యాహ్నం నుంచి ఎలాగో మనకి ద్వాదశి గడియలు పడుతున్నాయి కాబట్టి అప్పుడైతే మనం భోజనం చేసేయచ్చు. ఆ రోజు బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిదండి. ఉపవాస దీక్షను విరమించి గుడికెళ్ళి దీపం పెట్టుకొని బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చి ఇంటికి వచ్చి మనం ఎవరో ఒకరికి భోజనం పెట్టి మనం భోజనం చేస్తే చాలా మంచిదండి. చాలా పుణ్య ఫలితం అయితే వస్తుంది. ఇలాగైతే మనము ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. ఆ రోజు ఉసిరి చెట్టుకి దీపారాధన చేసిన మన ఇంట్లో ఉన్న తులసి చెట్టులోని ఉసిరి కొమ్మను నాటి పూజ చేసుకున్న చాలా మంచిదండి. కార్తీక దామోదరులకు పూజ చేసుకున్నంత ఫలితం అయితే వస్తుంది. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం కార్తీక దామోదరులకి మా ఉసిరి చెట్టుని తులసమ్మని ఒకే దగ్గర ఉంచి పూజ చేసుకోవటం వల్ల అనంతకోటి పుణ్య ఫలితం అయితే మనందరికీ వస్తుందండి. మన జన్మ జాతకంలోని దోషాలన్నీ పోతాయి అన్నమాట. చాలా మంచిదండి. ఈరోజే తులసి కళ్యాణం కూడా చేస్తారండి. తులసి దామోదర కళ్యాణం అని కూడా చేస్తూ ఉంటారు. అన్ని గుడుల్లో చేస్తూ ఉంటారండి. మీకు ఏదైనా వీలైతే ఏదైనా గుళ్ళో కళ్యాణం చేస్తూ ఉంటే ఆ కళ్యాణంలో పాల్గొనండి. చాలా మంచిది. ఇలా ఉపవాసం చేసిన వాళ్ళు ఇలా కార్తీక దామోదరుని కళ్యాణం చూస్తే చాలా మంచిదండి. మన ఉపవాసానికి 100 రెట్లు ఫలితాన్ని మన కళ్యాణం చూడటం వల్ల కూడా మనకైతే వస్తుందన్నమాట. ఇంక ఇలా అయితే మనకి 2024లో నవంబర్ 11వ తేదీ ఉదయం 11:30 నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు అయితే ఏకాదశి గడియలు. ఆ రోజు 12వ తేదీ మధ్యాహ్నం నుంచి 13వ తేదీ మధ్యాహ్నం వరకు అయితే ద్వాదశి గడియలు అయితే ఉంటున్నాయండి. ఇలా ఎవరి వీలుని బట్టి ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళైతే పూజలు, వ్రతాలు, జపాలు, స్నానాలు ఇవన్నీ చేసుకొని ఎవరి వీలుని బట్టి వాళ్ళైతే తప్పకుండా పూజనైతే చేసుకోండి. ఈ రోజునైతే మిస్ చేసుకోవద్దు. చాలా మంచిది. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి తిథి చాలా మంచిదండి. చాలా అంటే చాలా మంచిది. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారండి. చాలా మంచిదన్నమాట. చాలా మంచిది ఇది. ఇలా అయితే మీకు నచ్చినట్లు మీకు వీలుని బట్టి ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళైతే పూజ కానివ్వండి, దానం కానివ్వండి, జపం కానివ్వండి, స్నానం కానివ్వండి, దేనికి ప్రాముఖ్యతను ఇవ్వాలనుకుంటున్నారో దానికి ప్రాముఖ్యతనిస్తూ అయితే పూజ చేసుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో. మరి మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే.